స్వయం పరిచ్ఛేదముపేక్ష్య బుద్ధే తాదాత్మ్యదోషేణ పరం మృషాత్మనః సర్వాత్మకశ్చన్న వివీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. ఉపాధి సంబంధవశాత్ పరాత్మా ఉపాధి ధర్మాననువాతి తద్గుణః అయో వికారా వికారివహ్నివతు సదైకరూపోపి పరస్వభావాత్. ఈ శ్లోకాన్ని కొద్దిగా వివరణ చేసుకుని వద్దాం. స్వయం పరిచ్ఛేదముపేక్ష్య బుద్ధే తాదాత్మ దోషేణ పరం మృషాత్మనః. అంటే మన స్వస్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకి ఉపాధిగా ఉన్నటువంటి ఈ బుద్ధి లేక శరీరము ప్రాణము మనసు మొదలైనటువంటి తాదాత్మ్య దోషేణ పరం మృషాత్మనః. తాదాత్మ్య దోషం అంటే రెండు వస్తువులు ఒక చోట ఉండడం వల్ల ఒక దాని లక్షణం మరొక దాంట్లో ప్రతిబింబించడం వల్ల భ్రమ చెంది సర్వాత్మకశ్చన్నవి వీక్షతే స్వయం. అంటే తన స్వరూపాన్ని వీక్షించడం మానేసి తన స్వరూపాన్ని చూసుకోవడం చేతకాక తన చుట్టూరు ఉపాధిగా ఉన్నటువంటి దానినే తన స్వరూపంగా చూస్తున్నాడట. స్వతః పృథక్తేన మృదో ఘటానివ. అంటే ఆకాశానికి ఘటం ఎలా ఉపాధిగా ఉందో అట్టి మాదిరిగా ఆత్మకు ఉపాధిగా ఉన్నటువంటి వస్తువునే మిథ్యా బుద్ధితో అజ్ఞానంతో తన స్వరూపాన్ని వదిలి అనాత్మ స్వరూపాన్ని తన స్వరూపంగా భ్రాంతితో చూసుకుంటున్నాడు. ఉపాధి సంబంధ వశాత్ పరాత్మ. దీనికి కారణం ఉపాధి తన చుట్టూరు ఆవరించడం వల్ల ఉపాధి సంబంధం వల్లే ఇదంతా ఈ అజ్ఞానం అంతా ఏర్పడుతుంది. ఉపాధి సంబంధ వశాత్ పరాత్మ. ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దాని చుట్టూరు ఉన్నటువంటి ఉపాధితో తాదాత్మ్యం చెందేశాడు. ఉపాధి ధర్మాదును అనుపాతి తద్గుణ. అంటే ఉపాధి పుడుతుంది, పరిణామం చెందుతుంది, మరణిస్తుంది. దాన్నే ఉపాధి ధర్మాన్ అనుపాతి తద్గుణ. అంటే ఉపాధి ఎలాగుందో అలాగ తాను ఉన్నాను అనుకుంటున్నాడు. అట్టి మాదిరిగా ఉపాధికి సంబంధించిన ధర్మాలు ఏదైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా తనవే అనుకుంటున్నాడు. ఉపాధికి సంబంధించినటువంటి అయో వికార నవికారి వహినవద్దు. తన స్వరూపానికేమో ఏ విధమైనటువంటి గుణాలు లేవు, ఏ విధమైనటువంటి వికారాలు లేవు, పుట్టుక లేదు, సావు లేదు. తన చుట్టూరు ఉన్నటువంటి ఉపాధికి మాత్రం అనేకమైనటువంటి వికారాలు ఉన్నాయి. పరిణామం చెందుతుంది. పుట్టడము, పరిణామం చెందడము, క్షీణించడము, నశించడం అని చదైక రూపోపి పరస్వభావం. అంటే తన స్వరూపం తెలియని కారణం చేత తన చుట్టూరు ఉన్నటువంటి ఉపాధినే తన స్వరూపం అనుకుని భ్రాంతి చెందేశాడు. భ్రాంతి చెందేసి ఇంకా ఆ ఉపాధి అనేక యుగాల నుంచి కూడా ఆ ఉపాధినే తన స్వరూపం అనుకుని అనేక జన్మలు గడుపుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఉపాధితోటి అంటే ఈ పరమాత్మ తన స్వరూపం చేత ఏకరూపుడైనప్పటికీ కూడా ఏ గుణాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఉపాధితో సంబంధం పెట్టుకుని దాని గుణములతో కూడి ఉన్న వాని వల్లే ఉండి దాని ధర్మములతోనే ప్రకాశిస్తున్నట్టుగా భావన చేసుకుంటున్నాడు. ఇనుము యొక్క విభిన్న రూపముల్లో వ్యాపించిన అవికారి యొక్క అగ్ని వానితో సమానముగానే ప్రకాశించి ఉండునట్లుగా అంటే ఉపమానం చెప్పాడు. అంటే ఏమిటి? అగ్నిలో ప్రవేశపెట్టినటువంటి ఇనుపు గుండుని అగ్నిలో పెట్టామనుకోండి, ఇనుప గుండులో అగ్ని ప్రవేశించి గుండ్రంగా కనపడుతుంది. ఏంటిది కనిపించేది? అగ్ని. అదే పొడుగంటి ఇనుప కడ్డీ పెడితే పొడుగ్గా కనపడుతుంది. అంటే దాని ఇనుము యొక్క ఆకారాన్ని అనుసరించి అగ్నిలో ప్రవేశించి అగ్ని యొక్క ఆకారం ధరించినట్టుగా కనిపిస్తుందట. అట్టి మాదిరిగా ఆత్మస్వరూపం అనాత్మస్వరూపంలో ప్రవేశించి, అనాత్మస్వరూపం అంటే ఉపాధి ఎలా ఉంది? శరీరముగా ఉన్నాను అంటే ఇనుపు ముక్కలాంటిది అనమాట. శరీరం అంటే జడం. అందులో
శరీరం అంతటా చైతన్యం ప్రవేశించింది. ప్రాణములో, మనసులో, ఇంద్రియాలలో అన్నిటిల్లోనే తన స్వరూపం ఉంది. అన్నీ తనకు తెలియడానికి కారణం ఏంటి? అన్నిటిల్లోనే ఉండడం వల్ల. అంటే ఇనపగుండులో ప్రవేశించినటువంటి అగ్ని వలె తన స్వరూపం అందులో ప్రవేశించి దాని యొక్క ఆకారంగానే తను ఉన్నాననేటువంటి భ్రాంతిలో ఉన్నాడు. సరే, ఇది ఇప్పటిదాకా ఇలాంటి అనేక ఉపమానాలతోటి శాస్త్ర ప్రమాణాలు బోధించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈయనకు అనుమానం వచ్చింది. ఇది 194వ శ్లోకం. శిష్యుడు అడుగుతున్నాడు అనమాట. శిష్య ఉవాస భ్రమేణాప్యన్యదా వాస్తు జీవభావ పరాత్మన తదుపాదేరనాదిత్వాన్ నానాదేర్నాశిష్యతే. భ్రమేణాప్యన్యదా వాస్తు జీవభావ పరాత్మన తదుపాదేరనాదిత్వాన్న నానాదేర్నాశిష్యతే. శిష్యుడు చెప్తున్నాడు, గురుదేవ, భ్రాంతి చేతనే అనండి, లేక ఇంక వేరే వేరే కారణం చేత అయినా సరే అనండి, ఎట్లయితేనేమి పరమాత్మకు జీవభావము ప్రాప్తించినది కదా. ఈయన జీవుణ్ణి అనుకుంటున్నాడు కదా, దాని ఉపాధి అనాది అయినదే కదా. అనాది అయినటువంటి వస్తువునకు నాశము కలుగునారు కదా. ప్రశ్న అర్థం చేసుకోండి. అతనికి వచ్చినటువంటి సందేహం ఏంటి? ఈ సంబంధం అనేటువంటిది ఎందుకు వచ్చింది? తెలియటం వల్ల, తెలియకపోవటం వల్ల, అజ్ఞానం వల్ల, జ్ఞానం వల్ల. మొత్తం మీద దేన్ని అనుకున్నాడు? శరీరమే నేను అనుకున్నాడు. శరీరం పుట్టింది కనుక నేను పుట్టాను అనుకుంటున్నాడు. దానికి ఒక కులము, దానికి ఒక గోత్రము మొదలైనటువంటి ఆపాదించుకున్నాడు. అంచేది ఇది ఎలాంటిది? ఎలాగైతే ఏంటి? భ్రాంతి ఏర్పడింది కదా, అది ఎలా నశింది? ఎందుకంటే అతోష్య జీవభావోపి నిత్యోభవతి సంస్కృతి. అంటే ఏ సమయంలోనూ కూడా అది వదులుతులేదు కదా. మెలకువలు ఉన్నంతసేపు ఏ భావంలో ఉంటున్నాడో ఆ శరీర భావంతో కదా ఉంటున్నాడు. అలాగే శి నివర్తేత తన్మోక్ష కథం మే శ్రీ గురోవద. అంటే ఆ భ్రాంతి ఏదైతే ఉందో, ఆ తాదాత్మ్యం అయితే ఏదైతే ఉందో, అవిద్యతోటి తాదాత్మ్యం చెందేరంటున్నారు దేహంతో. కాబట్టి ఆత్మకు జీవభావం కూడా నిత్యమైనట్టుదే కదా. ఇంకా ఏ ప్రత్యేగాత్మ స్వరూపం అయితే ఉంది దాని గురించి జ్ఞానం లేదు. దాని గురించి జ్ఞానం లేకపోవడం వల్ల అనాత్మనే తన స్వరూపం అనుకున్నాడు. ఆ భావం నిత్యమే కదా. నిత్యమైనటువంటిది అనిత్యం ఎలాగవుతుంది? ఆత్మ నిత్యము, అనాత్మతోటి సంబంధం కూడా నిత్యమే కదా. అందుచేత అతను ముక్తిని ఎలా పొందుతాడు? నివర్తేత. ఎలా నివర్తింతది? తన్మోక్ష కథం. ఎలా మోక్షం వస్తుంది? మోక్షం పొందడానికి ఎందుకంటే తాదాత్మ్యం. ఇప్పుడు బందార పువ్వు దగ్గర స్ఫటికమణి పెట్టాం, అది ప్రవేశించిందో ప్రవేశించలేదో ఏదైందో తాదాత్మ్య సంబంధం. అంటే మందార పువ్వు యొక్క రంగు స్ఫటికమణిలో ప్రవేశించి ఎర్రగా కనపడుతుంది. అది ప్రవేశించలేదు కానీ ఎలా కనపడుతుంది? ఎరుపుగా కనపడుతుంది కదా. ఎరుపు వస్తువు ఏది? మందార పువ్వు. మరి మందార పువ్వు యొక్క ఎరుపుదనం స్ఫటికమణిలో స్పష్టంగా కనపడుతుంది ఎర్రగా. దాన్ని తాదాత్మ్య అధ్యాస అంటారు. సంసర్గాధ్యాస, తాదాత్మ్యము, స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస. అంటే ఇనప గుండులో ప్రవేశించినటువంటి అగ్ని స్వరూపాధ్యాస. మందార పువ్వు యొక్క ఎరుపు స్ఫటికమణిలో ప్రవేశించే సంసర్గాధ్యాస, అది స్వరూపాధ్యాస. ఇది సంసర్గము, అది స్వరూపము. మన స్వరూపంలో అవిద్య ప్రవేశించింది. అవిద్య పక్కన మనం ఉండడం వల్ల మన స్వరూపం కూడా అవిద్యలో ప్రతిబింబించి అవిద్యే మన స్వరూపం కింద కనపడుతుంది. అంటే అనాత్మలో మన స్వరూపం ప్రకాశిస్తుంది, తాదాత్మ్యం చెందుతుంది, స్వరూపంలో ప్రవేశించేసింది. అటువంటి అప్పుడు ఇంక మోక్షం ఎలా వస్తుంది? అది ఎప్పుడు ప్రవేశించిందో, ఎలా ప్రవేశించిందో, నిన్నో మొన్నో ఎప్పుడో మొత్తం మీద ప్రవేశించేసింది కదా. ఎలా పోతుంది? పోవటానికి ఛాన్స్ లేదు కదా. అదే నేను అనుకుంటున్నాడు కదా. వస్తువు ఎలా తొలగిపోద్ది అని చేత గురువు గారు చెప్తున్నారు. గురువు భాష
సమ్యక్ పృష్టం త్వయా విద్వన్ సావధానేన తశృణు ప్రమాణీకీన భవతి భ్రాంతియ మోహిత కల్పనా. ఈ అధ్యాస అనేటువంటిది వాస్తవంగా ప్రవేశించలేదు. మోహం, భ్రాంతి, మందార పువ్వులో పువ్వు యొక్క ఎరుపు వాస్తవంగా ప్రవేశించలేదు, ప్రవేశించినట్టు కనపడుతుంది. అంచేది ఏమంటున్నాడు? సావధానంగా ఆలకించవయ్యా, ఇది కేవలం తెలుసుకోవడం వల్లే అజ్ఞానం పోదు, ఏదో చేయటం వల్ల పోదు. ఇప్పుడు మందార పువ్వు యొక్క ఎరుపు అందులోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలా తీసేయాలి? తీరా ప్రవేశించేసింది కదా. అది తెలుసుకోవడం వల్ల ప్రవేశించిందా లేదా? తెలుసుకోవడం వల్ల. అట్టి మాదిరిగా అంచేత సావధానంగా ఎలకించు. మోహగ్రస్తుడైనటువంటి పురుషుడు భ్రాంతి వశమును చేసుకున్న కల్పన ఎన్నడనూ ప్రామాణికము కాదు. అంటే తెలియని తనంతో మోహభావనలో మోహస్థితిలో ఉన్నప్పుడు భ్రాంతి చేత కల్పన చేసుకున్నటువంటి వస్తువు ఏది కూడా సత్యం కాదు నాయన, అది భ్రాంతి, అది మిథ్య అనేటువంటి విషయం అతనికి తెలియాలి. ఎలాగా? భ్రాంతిం వినా సంఘర్ష నిష్క్రియస్య నిరాకృతే నా ఘటేదార్థ సంబంధో నా బసో నీలతాదివతు. భ్రాంతిం వినా సంఘర్ష నిష్క్రియస్య నిరాకృతే. నిష్క్రియము, ఏ క్రియ లేనటువంటిది, ఏ ఆకారము లేనటువంటిది, ఏ గుణములు లేనటువంటిది, నిశ్చలమైనటువంటి స్వరూపం. నిరాకృతే, ఏ ఆకారం లేదు. నా ఘటే అర్థ సంబంధో నా నభసో నీలతాదివత్ అంటే ఉపమానం చెప్తున్నారు. ఆకాశాన్ని సరిగ్గా పరిశీలించు. ఆకాశానికి ఘటం అంటే కొండ. అలాగే ఆకాశం యొక్క రంగు ఏమిటి అని అడుగుతున్నాడు. ఆకాశం యొక్క రంగు ఏంటండి? నీలత్వం అని చెప్తున్నాం. ఈ నీలత్వం అనే నీలతాదివతు అంటే నీల రంగు, నీలం రంగు. ఆకాశం చూస్తే ఎలా కనపడుతుంది? మనకి నీలం రంగులో కనపడుతుంది కదా. ఆకాశానికి నీలం రంగు లేదు. కంటికి కనిపిస్తుంది కదా. కంటికి కనిపిస్తున్నంత మాత్రం చేత ఉందనేసుకోవటమేనా? దాన్ని కొన్ని ప్రమాణాలతోటి గుర్తించాలంటున్నాడు. కానీ నీలత్వపు రంగు లేనటువంటి ఆకాశం నీలత్వంలో కనపడుతుందంటే అలా ఎక్కువ ఖాళీగా ఉండడం వల్ల అది నీలంగా అంటుందే తప్ప అది భ్రాంతి తప్ప నిజానికి ఒరిజినల్గా ఆకాశానికి నీలత్వ గుణం లేదు. అలాగే నీలత్వపు లక్షణము లేనటువంటి ఏ రకమైనటువంటి నీలత్వ సంబంధం ఆకాశానికి కూడా లేదు. ఆ రెండింటికి ఏ సంబంధము లేదు. సంబంధం లేకుండా కూడా భ్రాంతి చేతనే అది కల్పితమైంది. అంటే సరిగ్గా విచారణ చేసి తెలుసుకుంటే ఓహో ఈ నీలత్వం అనేది యథార్థము కాదు, ఆ ఖాళీ అనంతంగా ఉండడం వల్ల అలా నీలంగా కనపడుతుంది అనేటువంటి జ్ఞానం తెలుసుకోవడం వల్ల నీలంగా కనిపించినప్పటికీ కూడా దాని నీలత్వాన్ని అతను అంగీకరించడం. అది విచారణ చేయలేనటువంటి వాడు అది నీలత్వం సత్యం అనుకుంటాడు. అట్టి మాదిరిగా అట్లే సంఘరహితము క్రియారహితము అంటే ఆత్మకి సంబంధించినటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి దేవుడికి సంబంధించినటువంటిది సంఘరహితము. సంఘం అంటే ఈ దేనితోటి అటాచ్మెంట్ లేదు, దానికి ఏ ఆకారము లేదు. క్రియారహితము, ఏ క్రియ వల్ల అది తెలియబడేది కాదు, క్రియలతో పొందే వస్తువు కాదు. ఇది క్రియారహితమైనటువంటిది, సంఘరహితమైనటువంటిది. అంటే ఏ అంగములు దానికి లేవు, కాళ్ళు చేతులు అవయవాలు ముక్కు ముఖము ఏ శరీరము లేదది. శరీరం ఉన్నట్టుగా భావన, ఆకాశానికి నీలత్వం ఉన్నట్టుగా భావన చేసినట్లుగా ఏ ఆకారము లేనటువంటి దానికి ఆకారం ఉన్నట్లుగా భావన చేయటం అది సంఘరహితము. కానీ ఇతను ఊహించుకుంటున్నాడు, అది కల్పన. అట్టి మాదిరిని క్రియారహితము, అది ఏ పనులు చేయదు. క్రియారహితమైనటువంటి వస్తువు నిరాకారం. కొన్ని లక్షణాలు చెప్పాడు. ఆత్మ ఎలాంటిది, దేవుడు ఎలాంటి వాడండి? సంఘరహితము, క్రియారహితము, నిరాకారము.
అటువంటి నిరాకారమైనటువంటి ఆత్మకు పదార్థములతో సంబంధం కూడా భ్రాంతి వల్ల ఏర్పడింది తప్ప ఆత్మకి ఈ రకమైనటువంటి ఏ వస్తువులతోటి దానికి సంబంధం లేదు. ఆ సంబంధం అనేటువంటిది భ్రాంతి మూలకమైనది కానీ వాస్తవికమైనటువంటిది కాదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు కుండ తయారైంది, అయితే ఈ గదిలో ఉన్నటువంటి ఖాళీని సరిగ్గా చూడండి. కుండ పడవ ఎందుకు? ఈ గదిలో ఏముంది? యాల్లో ఖాళీ కనపడుతుంది కదా. ఇందులో ఈ ఖాళీ ఏర్పడటానికి కొలతలతోటి కూడుకున్నటువంటి ఈ ఖాళీకి ఉపాధి ఏది? చుట్టూరున్న గోడలో కదా. ఇక్కడ ఈ గోడలో ఈ ఖాళీ, ఈ రెండింటిని సరిగ్గా పరిశీలించండి. ఇందులో ఏది సత్యమో ఏది అసత్యం? ఈ కొలతలతో కూడినటువంటి ఖాళీ సత్యమా అసత్యమా? గోడలు చుట్టూరు ఉన్నాయి కదా, చుట్టూరు ఉన్నటువంటి గోడలు సత్యమా అసత్యమా? చుట్టూరు ఉన్నటువంటి గోడలు సత్యం కాదు, ఇంతకు ముందు లేవద్ది. భవిష్యత్తులో కరగంట ఉంటాయని చెప్పడం కుదరదు. మధ్యలో వచ్చినాయి. ఏ వచ్చినాయి? గోడలు ఎప్పుడు వచ్చినాయి? మధ్యలో వచ్చినాయి. ఖాళీయో ముందుంది, గోడలు రాను ముందు ఉంది, గోడలు ఉన్నప్పుడు ఉంది. రేపు పొద్దున్న గోడలు ఊడిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇది లోపల ఉన్నటువంటి ఖాళీ అలాంటిది సత్యం. ఈ ఖాళీకి చుట్టూరు ఉపాధిగా ఉన్నటువంటి గోడలో అసత్యమా? అసత్యమైతే ఇప్పుడు ఈ ఖాళీ లోపల ఈ ఖాళీకి ఆ గోడలే కదా ఉపాధి, అయితే సత్యమా? ఎంత ఎన్ని అడుగులు ఆలు అన్నారు అనుకోండి, దానికి ఒక కొలత, దానికి ఒక లెక్క వస్తుంది కదా. ఇంకేది సత్యమేనా కొలత? అయితే అసత్యమా? అటువంటిదే ప్రకృతి. ఈ గోడల్లాంటిది ఉపాధి. లోపల ఉన్నటువంటి ఖాళీ సత్యం, చుట్టూరు ఉన్నటువంటి ఉపాధి మిథ్య, కల్పన. అంటే ఈ ఉపాధి ఉన్నన్నాళ్ళు ఉండొచ్చు, పోవచ్చు. ఎవరు తయారు చేశారు దాన్ని? ఈ ఖాళీని, కొలతలతో కూడుకున్నటువంటి ఖాళీకి ఉపాధిని, ఈ గోడలను మనం తయారు చేసుకున్నాం. అట్టి మాదిరిగా ఘటం అంటే కుండలో ఉన్నటువంటి ఖాళీ సత్యం, కుండ సత్యం కాదు. ఈ మఠంలో ఉన్నటువంటి ఖాళీ సత్యం, ఈ మఠం సత్యం కాదు. అట్టి మాదిరిగానే మన శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ సత్యం. ఆత్మ చుట్టూరు ఉన్నటువంటి శరీరం కానీ, ప్రాణం కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ ఇవి సత్యం కాదు. అలాగని అసత్యమో కాదు. అది ప్రకృతితో తయారైనటువంటి మిథ్యా పదార్థం. ఇది ఎలాంటిది? ఆకారం ఉంది, దానికి గుణాలు ఉన్నాయి, దానికి పరిణామం ఉంది, రావడము పోవడం ఉంది. లోపల ఉన్నటువంటి దానికో ఏ రకమైనటువంటి లక్షణాలు లేవు. ఎలాంటిది మరి? సంగరహితము, క్రియారహితము, నిరాకారము. అటువంటి నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపానికి సాకారమైనటువంటి వస్తువుతోటి భ్రాంతి చెందేమనుకోండి, అంటే ఈ లోపల ఉన్నటువంటి ఖాళీని గోడలతోటి కూడుకున్నటువంటి వస్తువుతోటి మనం తాదాత్మ్యం చెందాం. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని మర్చిపోయి దాని చుట్టూరు ఉన్నటువంటి ఉపాధిని మన స్వరూపం అనుకుని భ్రాంతి చెందాం. అది సత్యమా అసత్యమా? భ్రాంతి పోతే అది లేదు, భ్రాంతి ఉన్నని చెప్పు అది అద్భుతం. భ్రాంతి పోలేదనుకోండి, వస్తువునే ఉంటుంది. స్వస్య ద్రష్టు నిర్గుణస్య క్రియస్య ప్రత్యద్బోధానంద రూపస్య బుద్ధే భ్రాంతియా ప్రాప్తో జీవభావేన సత్యో మోహాపాయే నాస్త వస్తు స్వభావ. ఇది ఎలా నచింతదంటే, ఏదో చేయటం వల్ల నచింతదంటే నచించదండి, అది తెలుసుకోవడం వల్లే పోతుంది. అందుకని జ్ఞానంతో విచారణ చెయ్యాలి. ఆత్మ అనాత్మ, ఆత్మ లక్షణాలు ఎటువంటివి, అనాత్మ లక్షణాలు ఎటువంటివి, ఏది ఎప్పుడూ ఉండేది, వస్తువు పోయేది ఏది నిత్యము పరిణామం చెందుతుంది, ఏది పరిణామరహితమైనటువంటిది, ఏది స్థిరమైనటువంటిది, ఏది శాశ్వతమైనటువంటిది.
ఆ లోపల ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో అది సాక్షి, పరిణామం చెందదు, గుణరహితము, దాంట్లో ఏ గుణాలు లేవు, క్రియారహితము, ఆనంద స్వస్వరూపము ఆత్మయందు బుద్ధి యొక్క భ్రాంతి చేతనే జీవభావం ప్రాప్తమైనది. తన స్వరూపాన్ని చూసుకోకుండా తన స్వరూపం తెలక ఈ అనాత్మ స్వరూపం వైపుకి తిరిగి అనాత్మ స్వరూపమే తన స్వరూపం అనుకుని భ్రాంతి చెందడం వల్లే ఈ ఉపాధితోటి సంబంధం ఏర్పడింది. ఉపాధితోటి సంబంధం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి సంబంధం కాదు. తెలుసుకుంటే పోతే, తెలుసుకోలేనంతసేపు నశించు. ఇప్పుడు మనకు అజ్ఞానం అంటాం. అజ్ఞానం అంటే ఏంటండి? అజ్ఞానం అంటే తెలియనితనం. తెలియనితనం ఎప్పుడు పోతుంది? ఒక వ్యక్తి వచ్చాడండి, ఎవరో వచ్చాడు వెళ్ళాడు, ఆ వ్యక్తి ఎవరండి అని అడిగాం, ఎవరో తెల్లలేదు మనకి. ఆ వ్యక్తిని తెలిసినవాడు వచ్చి ఆ వ్యక్తి ఫలానా అని చెప్పాడు అనుకోండి, అప్పుడు దాకా ఎవరైనా మనం కింద మీద పడిపోతున్నా ఎవరో వచ్చారంటే ఎవరండి వెళ్ళారండి అంటున్నాం. ఆ వ్యక్తి ఫలానా అండి అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏమైంది మనకి? వెంటనే వివరణ చెప్పగానే ఆ వ్యక్తి అతను తెలిసిపోయింది కదండి. తెలియలేనంతసేపు అజ్ఞానం, తెలిసిన తర్వాత అజ్ఞానం లేదు. ఇంకా ఫలానా వ్యక్తి తెచ్చిపోయింది. అట్టి మాదిరిగా ఏది ఆత్మ ఏది అనాత్మ తెలియలేనంతసేపే అజ్ఞానం. అజ్ఞానం ఎంతవరకు ఉందో అంతవరకు మోహం ఉంటుంది. ఎంతవరకు మోహం ఉంటుందో అప్పుడు భ్రాంతి. భ్రాంతి చేతి అనాత్మ వస్తువునే నేను అనుకుంటాడు. అందుచేత సాక్షి అంటే ఏంటండి? మనకు లోపల రెండు ప్రకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఆత్మ ప్రకాశం, చిదాభాస ప్రకాశం అంటారు. ఇప్పుడు మన మనసు ఉంది కదా, మన మనసులో కూడా ఆత్మిక ప్రకాశం ప్రతిబింబిస్తుంది. దాని చిదాభాస ప్రకాశం అంటారు. మనసులో అనాత్మకు సంబంధమైనటువంటి భ్రాంతితోటి దృశ్యాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువును గూర్చి సాధనలో కొట్టినప్పుడు సంకల్పం చేస్తున్నాం కదండి. ఏ వస్తువును గూర్చి గుర్తు పెట్టుకున్నామో ఆ వస్తువు యొక్క ఆకారం మన మనసు ధరించింది. ఎప్పుడైతే ఆ వస్తువు యొక్క ఆకారం మనసు ధరించిందో, మనసు ధరించినటువంటి ఆకారాన్ని ప్రకాశింపజేసేది సాక్షి. సాక్షి చేత ప్రకాశించబడినటువంటి ఆ వస్తువుని తెలుసుకునేది వాడు చిదాభాస జీవుడు. ఏమన్నా అర్థమైంది? ఇది అంటే మూడైంది. అంతఃకరణం ఏ వస్తువును ధరించిందో దానికి అంతఃకరణ పరిణామము లేక అంతఃకరణ వృత్తి అంటారు. అంతఃకరణం నిరంతరము నిత్యము కూడా, అంతఃకరణం అంటే మనసు, నిత్యము ఏదో ఒకటి అనుకుంటా ఉంటుంది. ఏది అనుకుందో దాని ఆకారం ధరిస్తూ ఉంటుంది. ఇది మనకు అనుభవమే, కొత్తగా చెప్పేది కదా ఇది. నిత్యము మనసు ఏదో ఒకటి అనుకుంటుంది కదా. ఏది అనుకుంటే ఆ ఆకారం అనంతఃకరణం ధరిస్తూ ఉంటుంది. దాన్ని అంతఃకరణ వృత్తి, అంతఃకరణ పరిణామము అంటారు. అంతఃకరణం ఏదనుకుందో ఆ ఆకారం అంతఃకరణం ధరిస్తుంది. గొప్ప చిత్రం అది. మనసు అనుకుంది కదా, ఏది అనుకుందో ఆ ఆకారం మనసు ధరించింది. మనసు ధరించినటువంటి ఆకారాన్ని లోపల ఆత్మిక ప్రకాశంతో ప్రకాశించబడింది. సూర్యుని యొక్క ప్రకాశంతో వస్తువు ప్రకాశించబడినట్లుగా మనసు ధరించినటువంటి వస్తువు యొక్క ఆకారాన్ని లోపల ఆత్మ ప్రకాశింపజేసింది. ఆత్మచేత ప్రకాశింపబడినటువంటి వస్తువుని ఆ మనసులో ఉన్నటువంటి చిదాభాస ఆత్మిక ప్రకాశం తెలుసుకుంది. ఎలా తెలుసుకుంది? తెలుసుకునేది ప్రకాశింపజేసేది. తెలుసుకునేవాడు జీవుడు. జీవుడు తెలుసుకున్నటువంటి వస్తువుని ప్రకాశింపజేసింది సాక్షి. జీవుడికి ఆత్మకి మధ్యలో మనసు ఉంది. మనసు ఏ రూపంలో ఉంది? వస్తు రూపంలో ఉంది. ఇప్పుడు మన మనసు నిరంతరము ఏదో ఒక వస్తువును అనుకుంటూ ఉంటే, ఏదో ఒక వస్తువు ఆకారం ధరిస్తూ ఉంటే దాన్ని అంతఃకరణ పరిణామం అంటారు. ఇప్పుడు అంతఃకరణం యొక్క వస్తువు యొక్క ఆకారం ధరించకుండగా అంతఃకరణలో ప్రతిబింబించినటువంటి ప్రకాశం ఉంది కదా, అంటే తెలివి. ఆ తెలివిని చూడండి, దాని జ్ఞానరూప పరిణామం అంటారు. అంటే ఇప్పుడు ఆ సాక్షి అంతఃకరణాన్ని ప్రకాశింపజేస్తుంది,
అంతఃకరణమందరి దృశ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. అంతఃకరణమందు ప్రతిబింబించినటువంటి ప్రతిబింబాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. దృశ్యాన్ని తొలగించి ప్రకాశాన్ని చూసామనుకోండి, ప్రకాశాన్ని చూడగా 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 జ్ఞాన రూప పరిణామం, దృశ్య రూప పరిణామం వదిలేసి జ్ఞాన రూపం పరిణామం చెందింది. అంటే లోపల ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి జ్ఞానము సాక్షి రెండూ కలిసిపోతే దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. అప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగుతుంది. అందుచేత దానికి జ్ఞానానికే గుణం లేదు. ఆ మనసులో జ్ఞానం ఉంది, వస్తువు ఉంది, వస్తువుకి గుణం ఉంది, మనసుకే గుణం ఉంది, మనసు ధరించినటువంటి ఆకారానికే గుణం ఉంది. అటువంటి మరి ఆ క్రియారహితము మనసు ఏం చేస్తుంది? కదిలింటుంది. వస్తువును ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చి పెడుతుంది. ఆ తీసుకొచ్చి పెట్టేది మనసు. అలా ఎందుకు తీసుకొచ్చి పెడుతుందంటే దానికి గుణాలు ఉన్నాయి, ఆత్మకు గుణాలు లేవు, ఆత్మకి క్రియ లేదు, కేవలం జ్ఞానస్వరూపమే. అంచేత ప్రత్యేకానంద స్వరూపం అంటే ప్రత్యక్షానంద స్వరూపం అంటే తన లోపల స్వరూపమే ఆనందం. అందులో ఏమి తీసేయాలి? దృశ్యాన్ని తీసేయాలి, పరిణామాన్ని తీసేయాలి, గుణాలను తీసేయాలి, క్రియలను తీసేయాలి. అంటే క్రియ అంటే ఏది కదలకుండా నిశ్చలంగా చెయ్యాలి. అప్పుడు స్వస్వరూపమైనటువంటి ఆత్మయందు బుద్ధి యొక్క భ్రాంతి చేతనే జీవభ్రమం ప్రాప్తమైంది. ఈ కదిలించడం వల్ల. కదిలించకుండా ఉంటే ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది. కదిలించడం వల్ల ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా తెలియకుండా దృశ్య భావనే కనిపిస్తూ ఉంది. అది వాస్తవమైనది కాదు, సత్యం కాదు. అది ఏదనుకుంటే ఆకారం కనిపిస్తుంది కదా, అది సత్యం కాదు. ఎందుకు సత్యం కాదు? అది వాస్తవమైనది కాదు. ఎందుకు కాదు అని అడిగితే నువ్వు అనుకోవటమానే లేదు. అనుకుంటే వస్తుంది, అనుకుంటే వచ్చేది, అనుకోకపోతే పోయేది. ఎలా సత్యం అవుతుంది? అది వాస్తవం కాదు కదా. వాస్తవం కానటువంటి వస్తువును వాస్తవం అని నువ్వు అన్నంత మాత్రం చేత అది వాస్తవం అవ్వదు కదా. అంచేత అది వస్తు రూపం ఒకటి చేత అది ఎలాంటిది? ఆత్మేమో వస్తువు కాదు, మనసు ధరించింది ఏది? వస్తువుని. చేత అది వస్తు రూపం అవ్వడం చేత మోహము తొలగిన మీద స్వాభావికంగానే ఉండదు. వస్తువు కాదు ఆత్మ అని నీకు తెలిసిందనుకో, ఏం పోయింది? మోహం పోయింది. మోహం పోయినప్పుడు ఏమైంది? స్వాభావికంగానే నీకు జ్ఞానం కలుగుతుంది. ఈ స్వరూపమే స్వస్వభావం, స్వస్వరూపం. అంటే మనకి మన యొక్క వాస్తవ స్వరూపాన్ని గుర్తించాలి. వాస్తవ స్వరూపాన్ని గుర్తించటం ఏది చదవడం వల్ల చెప్పడం వల్ల కాదు, ఏకాగ్రతగా మనసును కదపకుండా క్రియారహితంగా చెయ్యాలి, దృశ్యరహితంగా చెయ్యాలి. క్రియారహితంగాను దృశ్యరహితంగాను చేసి జ్ఞాన రూపంగా మార్చాలి. మనసులో జ్ఞానం ఉంది, దాన్ని రెండో ఉపదేశంలో చూపించారు. మనసులో ఉన్నటువంటి జ్ఞానం ఎలా ఉందనేటువంటిది ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే ఆ జ్ఞానానికి లోపల ఉన్నటువంటి సాక్షికి సంబంధం ఉంది. ఈ జ్ఞానం సాక్షి రూపం జరుగుతుంది. సాక్షి యొక్క ప్రకాశం అంతఃకరణలో ప్రతిబింబించినటువంటి బింబ ప్రతిబింబాల రెండు ఏకమైపోతాయి. అదే ఆత్మసాక్షాత్కారం. అక్కడ వస్తువు కనిపించదు. వస్తువు కనిపిస్తే నీకు ఆత్మసాక్షాత్కారం అవ్వదు. ఎంతవరకు క్రియ తాగుతూ ఉందో, వస్తువు ఉందో, వస్తువును కల్పన చేస్తూ ఉంటాడో అంతవరకు ఆత్మ తెలియబడదు. అంచేత ఏవద్భ్రాంతిస్తావదేవాస్య సత్తా, ఏవద్భ్రాంతిస్తావదేవాస్య సత్తా మిథ్యా జ్ఞానో జృంభితస్య ప్రమాదాత్ రజ్వాం సత్పో భ్రాంతి కాలీనయవ భ్రాంతేర్నాశేనైవ సర్పోపి తత్వతు. ఏవద్భ్రాంతి అంటే వాస్తవమైనటువంటి ఆ సత్తా స్వరూపం ఏదైతే ఉందో భ్రాంతి ఉన్నంత వరకు తెలియడం లేదు. భ్రాంతి నశించినటువంటి తక్షణము ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా మిథ్యా జ్ఞానో జృంభుదశ, మిథ్యా జ్ఞానం ఎంతవరకు విజృంభిస్తూ ఉంటుందో అంతవరకు అది కనిపించదు. ఈ మిథ్యా జ్ఞానమే ప్రమాదం. వస్తువు కాదు ప్రమాదం. ఆ మిథ్యా జ్ఞానాన్ని చూచి మిథ్యా జ్ఞానో జృంభితస్య ప్రమాదాత్, ఈడి జ్ఞానమే
వీడికి బంధిస్తుంది. తజ్జీవాం సర్పోభ్రాంతి కాలేనయవ. ఎలా అంటే రజ్జు అంటే తాడు, సర్పమా రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడును చూసి పాము అనుకుని భ్రాంతి చెందాడు అనుకోండి. భ్రాంతి చెందినప్పుడు అప్పుడు అతను కేకలెత్తాడు, భయపడతాడు, అనేక సంఘటనలు జరుగుతాయి అక్కడ. అది తాడది పాము కాదని తెలిసిందనుకోండి, భ్రాంతి నాశేనైవ సర్పోపి దద్దువతి. భ్రాంతి నశించిన తక్షణం సర్పపై ఎలా పోతుందో అట్టి మాదిరిగా అనాత్మ భ్రాంతి నశించిన తక్షణం ఆత్మభ్రాంతి సర్పభ్రాంతి ఎప్పుడు నశిస్తుంది? సర్పం కాదని ఆడని తెలిసినప్పుడు. అట్టి మాదిరిగానే అనాత్మ భ్రాంతి ఎప్పుడు నశిస్తుంది? నేను అనాత్మను కాదు ఆత్మనని తెలిసినప్పుడు. నువ్వు అనాత్మ స్వరూపానివే కానీ ఆత్మస్వరూపానివి కాదు అనేటువంటి భావన మనకు ఎంతవరకు ఉందో అంతవరకు మనం పరుగులు పెడుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. దేశాలంపట, ఈదులంపట, ఓళ్ళంపట. ఏది నశించాలి? ఏవద్భ్రాంతి తావద్దేవాశ సత్త. భ్రాంతి ఉన్నంత వరకే తాడా పామా. అట్టిగానే భ్రాంతి తొలగిపోయిన పోదట ఇంకా సర్పమేది. అట్లే భ్రాంతి ఉన్నంత వరకు మాత్రము ప్రమాదవశమున మిథ్యాజ్ఞానము వలన ప్రకటమైన జీవభావము నశించుతుంది. అప్పుడు నేను జీవుణ్ణి కాదు, మరెవరిని? సాక్షాత్తు ఆత్మస్వరూపం, ఆత్మ జ్ఞాన స్వరూపం. దృశ్యవస్తువు కాదు, అది జడం కాదు, పదార్థం కాదు. ఆత్మ జ్ఞానం, ఆత్మ సత్యం, ఆత్మ నిర్వికారం, గుణరహితము. చేత అనాదిత్వం అవిద్యాయాః కార్యస్యాపి తదేష్యతే. ఉత్పన్నాయాంతు విద్యాయ మా విద్యామనాధ్యపి ప్రబోధే స్వప్నవత్సర్వం సహ మూలం వినశ్యతి. ఇప్పుడు మనం నిద్రపోయామనుకోండి, నిద్రపోయినప్పుడు స్వప్నం వచ్చింది. స్వప్నంలో అనేటువంటి దృశ్యాలను చూసాం. స్వప్నంలో చూసినటువంటి దృశ్యాల నుంచి స్వప్నం నుంచి మేలుకున్నప్పుడు ఏమంటున్నాం మనం? ఇదంతా కళ, అదంతా ఉత్తిదే అంటున్నాం. ఆ కళలో ఉన్నంతసేపు అది నిజమనుకుంటున్నాం. అట్టి మాదిరిగా లోకముల అవిద్యయు దాని కార్యము జీవభావమునకు అనాదిత్వముగా ఎన్నబడినది. అవిద్య దాని కార్యము అంటే స్వప్నంలో కళ ఏర్పడింది. దానికి మూల కారణం అది స్వప్నం అని తెలియకపోవటమే. అది స్వప్నం అని తెలిసిందనుకోండి, అక్కడ మనం బాధపడం, భయపడం. స్వప్నం కాదు ఆయన నిజమని ఎంతవరకు అనుకుంటామో అంతవరకు భ్రాంతి ఉన్నట్టే. నిద్ర మేలుకున్న మీదటి స్వప్న ప్రపంచం అంతే సమూలముగా ఎట్లు నయమైపోను, అట్లే జ్ఞానోదాయమైన మీదట అవిద్యాజనితమైనటువంటి జీవభావం అంతరించిపోను. జీవభావం నశించినంత కాలం మోక్షం రాదు. మోక్షం అంటే ఏంటి? భావన, జీవభావం నశించడమే మోక్షం. అది తాడు పాము కాదని తెలిసినట్లుగా నేను జీవుణ్ణి కాదు, నేను శరీరమును కాదు, ప్రాణమును కాదు, మనసును కాదు, ఇంద్రియాలను కూడా కాదు, తెలివిని కూడా కాదు. ఇవన్నిటికీ ఏ సాక్షి స్వరూపం అయితే ఉందో, ఏ గుణరహితమైనటువంటి నిర్వికారమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆ చిదానంద స్వరూపమే నేను. అనాద్య అభేదంనో నిత్యం ప్రాగభావ ఇతి స్ఫుటం. అనాదేర వివిధ్వంస ప్రాగభావస్య వీక్షిత. ఈ అనాది నుంచి ఉండినప్పటికీ కూడా ఎంత సమయం పడుతుంది తెలుసుకున్న తక్షణం. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. ఒక ఊళ్ళో ఒక ఉత్సవం జరిపేవారటండి. ఒక కొండ గుహలో ఒక చీకటి భూతం ఉంది. ఆ చీకటి భూతాన్ని సంవత్సరానికి ఒకసారి ఊరి మీదకి రాకుండా ఊరిని తీసుకుని బలి తీసేసుకుంటుంది, ఊరిని జనాలను మింగెత్తదని సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ రాళ్ళు ఇచ్చి కొట్టేవారట. అలాంటి ఉత్సవాలు ఇప్పుడు కూడా కొన్ని మతాల్లో ఉన్నాయి. దేన్ని? ఆ కొండ గుహలో ఉన్నటువంటి చీకటి భూతాన్ని ఊరి మీదకి రాకుండా
ప్రతిరోజు మొక్కుని ఆవిడ పెళ్లి చేసుకున్నా పారంటం చేసుకున్నా 10 మందిని తీసుకుని వెళ్ళి వీళ్ళ జోలికి రాకుండా ఉండడానికి బ్యాట్లు ఇచ్చి కొట్టుకోరు. దేన్ని ఆ గుహలో ఏదో చీకటి అనే భూతం ఉందట. ఏం భూతం? చీకటి భూతం. ఈ రోజు ఎవరో ఆ దారుముడో ఓ సాధువు గారు ఆ ఊళ్ళంబడి తిరిగితే ఆ ఊరు వెళ్ళారు. ఆ ఏళ్ళ ఉత్సవం జరుగుతున్నారు. ఏంటి ఎవరు సూక్ష్యం అంటే ఆ కొండ గుహలో ఒక చీకటి భూతం ఉంది, అది ఊరి మీదకి రాకుండా ఉండడానికి మేము నిత్యము రాళ్ళు ఇచ్చుకుని కొడుతుంటాం అన్నారు. అర్థం లేదు అతనికి. భూతం మీరు చూశారంటే మనకు బయటికి కనపడుతుందండి, నల్లగా కాటుకు చీకటే, కంటికి కనిపించదు, అంత గాఢాంధకారమైన చీకటే అన్నారు. అతనికి అర్థమైంది ఇంతకీ భూతం ఏంటి? చీకటే భూతం. అయితే రండి నా కూడా నా భూతాన్ని నేను తరిమెత్తాను, అయితే నాకు కాగడ వెలిగించి ఇవ్వండి అన్నాడు. ఆ చేతితో కాగడా పట్టుకున్నాడు. కాగడా పట్టుకుని ఆ కొండ గుహలకు ప్రవేశం అయ్యాడు. కూడా రమ్మన్నాడు. ఎక్కడుందో నాకు చూపించండి, నేను మంత్రం వచ్చి దాన్ని చంపేస్తాను అన్నాడు. అతను ఎంత దూరం వెళ్ళినా చీకటి పోతుంది. ఎందుకని? ఇతని చేతిలో ఏముంది? చీకటి పోగొట్టేటటువంటి ఎలుగు కాగడా ఉంది. కాగడా ఉంటే ఏముండదు? చీకటి ఉండదు. కాగడా లాంటిది జ్ఞానం, చీకటి లాంటిది అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటిది వస్తువు కాదు, మరేంటి? తెలియకపోవడమే. 2 వస్తువులు లేవండి, ఒకటే వస్తువు ఆత్మస్వరూపం. తెలియకపోవడం వల్ల అనాత్మ వస్తువు ప్రవేశించింది. అంటే ఆ కొండ గుహలో చీకటి ఎందుకు వచ్చింది? కొండ గుహలో చీకటి ఎందుకు వచ్చిందండి? ఎలుగు పడకపోవటం వల్ల. ఎలుగు పడితే అక్కడ ఏముండదు? చీకటి ఉండదు కదా, బయట చీకటి లేదు. అందులోనే ఎందుకుందంటే సూర్యుని యొక్క ప్రకాశం అందులో పట్టడం లేదు. వీళ్ళు ఏమనుకున్నారు, సూర్యుడు రాగానే ఎలుగు వచ్చింది, అందులో రాలేదు, అంచేత అందులో దొక్కకుండా పోయి రాత్రులు వచ్చేస్తుంది, ఊరి మీద పడి ఊరంతా అంతే తలుపులు వేసేసి గెల్ల పెట్టేసి బయటికి రాకుండా పడుకునేవారట. ఎందుకని? ఊరి మీదకి వచ్చేసింది అది, ఆ కొండకోలో ఉన్న చీకటి. అంత అజ్ఞానంతో ఉండేవారు అప్పుడు. అట్టి మాదిరిగా అనాద్యభేదములో నిత్యం ప్రాగభావ ఇతి స్ఫుటం. నీకు స్పష్టంగా తెలియాలి అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం అంటే దీనికి ఒకటే ఉదాహరణ ఏంటి? లక్షణాలు తెలుసుకోవాలి. ఆత్మ లక్షణం, అనాత్మ లక్షణం. ఆత్మ ఎలాంటిది, అనాత్మ ఎలాంటిది? ఆత్మను గూర్చి తెలియకపోతే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఈ ప్రపంచం అంతా తయారైంది. అందుచేత యద్బుద్ధి ఉపాధి సంబంధాత్ పరికల్పితమాత్మనే. ఇది బుద్ధితోటి సంబంధం పెట్టుకోవటం వల్ల బుద్ధి ఏమో ప్రకృతితోటి నిర్మితమైనటువంటిది, మనసు కూడా ప్రకృతితోటి నిర్మితమైంది, అహంకారం కూడా ప్రకృతితోటి నిర్మితమైంది. ఈ ప్రకృతితోటి నిర్మితమైనటువంటి బుద్ధితో ఆత్మిక ప్రకాశం ప్రతిబింబిస్తుంటే బుద్ధితో కూడినటువంటి ప్రకాశానికి జ్ఞానం అందం. జ్ఞానంతో కూడిన మనసు. ఇందాకే చెప్పాను, మనసులో ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానంతో కూడిన మనసే ఆత్మ అనుకుంటున్నాం. ఎంత పరిశోధించి చూసినా సరే ఏటి ఇంతకాలం బట్టి నేను సాధన చేస్తున్నాను, నాకు ఆత్మ ఎక్కడా కనిపించడం లేదండి అంటున్నాడు. ఆత్మ ఎక్కడా కనిపించడం లేదని పరిశోధించేది ఎవరు? మనసులో తెలివి ఉంది కదా, తెలివితో కూడిన మనసే ప్రయత్నిస్తుంది. అంటే దొంగను పట్టుకోవటానికి వెళ్ళిందన్నమాట. దొంగను పట్టుకోవడానికి ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఎన్ని సంవత్సరాలకైనా సరే ఆ దొంగను పట్టుకుంటాడా? ఎందుకని? దొంగ ఎవరు ఇంతకనే? ఆ ఎతికిపోడే. నాకు కనిపించలేదని బయటకు వచ్చి చెప్తున్నారు చూసారండి, ఇంకా మీరు బుద్ధిని మార్చేస్తున్నాడు అతను. ఇంకా కనిపించదు, నాకు తెలదు, నేను పొందలేనని మీ భావన కలిగించేస్తుంది. అంటే ఎందుకని? దాంట్లో మన ప్రకాశం ఉంది, దానికి మనం సాక్షిగా ఉన్నాం, దానిని మనమే ప్రకాశింపచేస్తున్నాం. జీవత్వం నా తత్కోన్యత్తు స్వరూపేణ విలక్షణం. చేత నువ్వు బుద్ధి నుంచి లేక మనసు నుంచి దానికి విలక్షణంగా వేరుగా చూడు, దాంతో కలిపి చూస్తున్నావు. ఎంతవరకు మనసుతోటి కలిసిపోయి లేక బుద్ధితోటి కలిసిపోయి చూస్తామో అంతవరకు మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది.
చేత లక్షణాలను తెలుసుకుని ఆత్మ అనాత్మ సంబంధ స్వాత్మనో బుద్ధియ మిథ్యా జ్ఞాన పురస్పర. చేత అనాత్మతో కూడి పరిశోధించినంత కాలం మన జ్ఞానం మిథ్యా జ్ఞానం అంటారు. మిథ్యా జ్ఞానము, మిథ్యా జ్ఞానానికి భ్రాంతి జ్ఞానం అని కూడా కాదు. భ్రాంతి జ్ఞానానికి మిథ్యా వస్తువు, మిథ్యా వస్తువు భ్రాంతి జ్ఞానము కలిసి అధ్యాస. ఏమన్నా అర్థమైందా? మిథ్యా జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం కానటువంటి దానిని మిథ్యా జ్ఞానం అంటారు. వస్తువు ఉంది కదా, భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు. మిథ్యా వస్తువు ఏది? మిథ్యా వస్తువు అంటే కల్పిత వస్తువు. మనం మనసుతో ఏదన్నా కల్పన చేసామనుకోండి, ఆ కల్పితమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది భ్రాంతి చేత కల్పించాం. ఆ వస్తువును ప్రకాశింపజేసేటటువంటి మన జ్ఞానం భ్రాంతి జ్ఞానం. భ్రాంతి జ్ఞానం, భ్రాంతి జ్ఞానానికి వస్తువు మిథ్యా వస్తువు. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు రెండు అధ్యాస. యథార్థం కాదు అది. భ్రాంతి జ్ఞానము కాదు, మిథ్యా వస్తువు కాదు, అధ్యాస కాదు. అవన్నిటికీ సాక్షి వేరేగా ఉంది. అంచేత సంబంధ స్వాత్మనో బుద్ధియ మిథ్యా జ్ఞాన పురస్పర. వినివృత్తి భవేత్తస్య సమ్యక్ జ్ఞానేన నాణ్యద. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం శృతేర్మతం. చేత శృతుల యొక్క మతం ఏమిటంటే, శృతులు అంటే ఉపనిషత్తులు, శృతులు అంటే వేదాలు. శృతి యొక్క సమ్మతం ఏంటంటే ఈ దృశ్యాన్ని, అనాత్మనే, వస్తు రూపాన్ని తొలగించి జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో దానిని ప్రకటించటమే శృతి యొక్క సమ్మతం, శృతి యొక్క ఉద్దేశం. అంటే భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ వీటికి శృతులు అని పేరు. బుద్ధి రూపమైన ఉపాధితోడి సంబంధం వలన ఆత్మయందు ఏ జీవభావము పరికల్పితమై ఉన్నదో ఆ స్వరూపము ఆత్మ కంటే విలక్షణమైనది కాదు, భిన్నమైనది కూడా కాదు. బుద్ధితోడ ఆత్మకు ఈ సంబంధము మిథ్యా జ్ఞానం వల్ల ఏర్పడింది. ఇది తగిన విధముగా జ్ఞానము కలిగినప్పుడు నివృత్తం కాగలదు. అంటే ఇలా విచారణ చెయ్యాలి. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఆత్మకి అనాత్మకి లక్షణాలు ఏమిటి, ఈ రకంగా తెలుసుకోవాలి. అది ఇంకొక విధముగా తెలియబడదు. అది గురువు దగ్గర కూర్చుని దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, మూడు తెలియాలండి. వస్తువు అంటే ప్రపంచం. ప్రపంచం వస్తువులతో కూడుకుని ఉంది. వస్తువులతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని తెలుసుకునేటటువంటి బుద్ధి ఉంది కదా. వస్తువుతో కూడుకున్నటువంటి ప్రపంచ వస్తువులతోటి మన శరీరం తయారైంది. దాన్ని సమిష్టి అంటారు, దీన్ని వ్యష్టి అంటారు. సమిష్టికి అంతటికి ఆత్మ ఉంది, వ్యష్టికి ఆత్మ ఉంది. వ్యష్టిలో ఉన్నటువంటి ఆత్మకు ప్రత్యేకాత్మ అని పేరు, సమిష్టిలో ఉన్నటువంటి ఆత్మకు పరమాత్మ అని పేరు. సమిష్టి వ్యష్టి వస్తు సముదాయాన్ని తొలగించి సమిష్టి ఆ పరమాత్మని, వ్యష్టి ప్రత్యేకాత్మని వేరుపరిచి సెపరేట్ చేస్తే అది బ్రహ్మము. ఎన్నే ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వం బ్రహ్మం అంటారు. కలిపి తీసుకున్నాం అనుకోండి, కలిపి తీసుకుంటే ఆత్మసాక్షాత్కారం అవ్వదు. వేరుపరచాలి, అనాత్మను వేరుపరచాలి. అంచేత బ్రహ్మము ఆత్మయు ఒక్కటే అనునట్టి జ్ఞానమే యథార్థ జ్ఞానం. ఎలాగా? దాన్నే అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమునే అన్నామనుకోండి. నేను బ్రహ్మమును ఎలాగవుతానండి? నేను పుట్టానండి, నాకు బోళ్ళు కష్టాలు ఉన్నాయి, బోళ్ళు బాధలు ఉన్నాయి, నేను స్త్రీని, నేను పురుషుని అంటున్నాడు కదండి. అంటే పదే 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 నేను అనాత్మ స్వరూపాన్ని కాదు. ఎందుకంటే అలాగని మొత్తం అంతా తీసుకున్నాడు అనుకోండి, మొత్తం అంతా తీసుకుంటే ఆత్మ అనలేదు. అనాత్మను వేరుపరిచి అనాత్మ లోపల ఉన్నటువంటి జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ. అంటే జ్ఞానం వేరు, తెలియబడేది తెలుసుకునేది క్లియర్గా తెలుస్తుంది కదండి. తెలియబడేది, ఆ తెలియబడేదాన్ని తెలుసుకునేది, తెలుసుకునేది వేరు, తెలియబడేది వేరు. తెలుసుకునేదానికి దృక్కు అని పేరు, తెలియబడేదానికో దృశ్యం అని పేరు. నేను దృశ్యమునా? తెలియబడేదాన్ని అనుకుంటున్నాను కనుక దృక్కు, దృక్కే నేను, దృశ్యము కాదు. దృక్కే ఆత్మ, దృక్కు ద్రష్ట. ఇది దృశ్యమంతా దర్శనం, ద్రష్ట
దర్శనము, దృశ్యము దృక్కు, సాక్షి సాక్ష్యము, ప్రతిదీ కూడా రెండేసి ఉన్నాయి. అంటే అందులో అనాత్మ సముదాయాన్ని వేరుపరిచి తెలుసుకున్నప్పుడు జ్ఞానం ఏర్పడుతుంది. అటువంటి మనలో ఉన్నటువంటి ఏ జ్ఞానస్వరూపమైనటువంటి ప్రజ్ఞాస్వరూపం బయలుపడిందో, తెలియబడిందో, తెలుసుకున్నాము, దానికి పరమాత్మకి భేదం లేదు. ఈ జ్ఞానం వల్లే అనాత్మ రద్దవుతుంది, కర్మ నశించది అన్నట్టు జ్ఞానమే వాస్తవకమైనటువంటి జ్ఞానం. ఇది శృతి సిద్ధాంతం. తదాత్మానాత్మనో సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి తతో వివేకః కర్తవ్యః ప్రత్యేగాత్మా సదాత్మనో. ఆత్మ ఏది, అనాత్మ ఏది విచారణ చెయ్యాలి. ఆత్మ తదాత్మానాత్మనో సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి. అంటే సాధన అంటే వివేకంతో విచారణ చెయ్యాలి. ఏది ఆత్మ, ఏది అనాత్మ. ఆత్మానాత్మను విచారణ చేసామనుకోండి, అలా విచారణ చేసినట్టు తర్వాత ఆత్మకే పరమాత్మకి భేదం ఏంటి, సంబంధం ఏంటి, అది రెండో సెక్షను. ఈ రకంగా ఆత్మకే పరమాత్మకి భేదం లేదనేటువంటిది ఆత్మ తెలుసుకున్నాక చెప్పాలి. ఆత్మకు తెలియకుండా ఆత్మ సాక్షాత్కారం అవ్వకుండా చెప్పామనుకోండి, ఆత్మ ఏంటో తెలియలేదు అతను. దాని నుంచి వేరుపడాలి. అనాత్మ నుంచి వేరుపడి తన స్వరూపం తెలుసుకున్న తర్వాత తతో వివేక కర్తవ్య ప్రత్యేగాత్మ సదాత్మనం. ఎప్పుడు చెప్పాలి? ఆత్మ తెలిసిన తర్వాత ఆత్మకే తతో వివేక కర్తవ్య. వివేకం ఏర్పడింది, తెలివి వచ్చింది. ఏం తెలివి వచ్చింది? నేను శరీరం కాదు. అవునండి, మీరు చెప్పినట్టుగా శరీరాన్ని తెలుసుకుని నేను వేరేగా ఉన్నాను, మనసును తెలుసుకునేటటువంటి వాడిని కూడా నేను వేరేగా ఉన్నాను, నా మనసు భోగాలైనట్టు తెలుస్తుంది, భోగనట్టు తెలుస్తుంది, రకరకాల సంకల్పాలు చేస్తుంది, నేను మనసు కంటే వేరేగా ఉన్నాను. ఆ శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది, ఇంద్రియ తెలుస్తుంది, ఎన్నిటికీ తెలుసుకునేటటువంటి నేను వేరేగా ఉన్నాను. విచారణ చేసి తతో వివేక కర్తవ్యం. కర్తవ్యం ఏది మనకి? శరీరాన్ని పోషించుకోవడానికి ఏవో పనులు చేస్తున్నాం, అది కూడా కర్తవ్యమే. భార్య పిల్లల్ని పోషించుకోవడం, ఉద్యోగం వ్యాపారం చేయడము, డబ్బు సంపాదించడం, తినడము తాగడం, అవన్నీ కూడా అవసరాలు, ఆ శరీరానికి సంబంధించింది. నిజమైనటువంటి కర్తవ్యం ఏంటి? నువ్వెవరు? రేపు మాప చచ్చిపోయేవనుకో, నువ్వెవరో తెలియకుండానే నీ కర్మ నశించదు. అజ్ఞానం పోలేదు, అజ్ఞానం నశించలేదు, వివేకం కలగలేదు. దానివల్ల మళ్ళీ తీసుకొచ్చి పడుతుంది. ఇది పోయే లోపల ఏం తెలియాలి? ఆత్మ అనాత్మలు రెండు మిశ్రమం అయిపోయి కనపడుతున్నాయి. ఏది ఆత్మ ఏది అనాత్మ తెలియడం లేదు, కలగాపులకం కింద కనపడుతుంది. మొత్తం అంతా ఒకే స్వరూపం కింద కనపడుతుంది. దీన్ని విచారణ చేసి సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి. కలిసిపోయినటువంటి దాన్ని బియ్యము బెడ్లు కలిసిపోయి అనుకోండి, ఒడ్లు బెడ్లు అన్ని కలిసిపోతే ఏం చేస్తారు మీరు? ఆ బియ్యం చేటలో పోసుకుని బియ్యం ఉంచుకుని బెడ్లు ఏరేస్తారు కదా. ఎందుకు వేస్తారు? ఏరకముందు వాటితోటి ఒడ్డు గింజలతోటి బెడ్లతోటి వండేసుకోరు కదా. అంటే వేదాంతం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? ఏరేయటమే. ఏది? ఇది అన్నమయ కోశము. ఓహో, ఇది అన్నమయ కోశం, ఇది కాదన్నమాట. ఇది ప్రాణమయ కోశము, ఇది మనోమయ కోశము, ఇది విజ్ఞానమయ కోశము, ఇది ఆనందమయ కోశం, ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ అంతరేంద్రియాలు ఏరండి. ప్రతిదానికి ఒక లక్షణం ఉంది, ఒక గుణం ఉంది, ఒక స్వరూపం ఉంది, దానికి ఒక స్వభావం కూడా ఉంది. చెవులు ఉన్నాయి, అవి ఒక పరికరం, అదొక పనిముట్టు. కన్నులు ఉన్నాయి, అవి ఒక పనిముట్టు. అలాగే అనేక పనిముట్లు ఉన్నాయి. పనిముట్టేనా? చెవ్వా నువ్వు? కొన్నా కాదు కదా. నువ్వు కొన్నేనా అంటే నేను కన్ను కాదండి అని అంటున్నాడు కదా. అట్టి మాదిరిగా విభజించుకోవా. కన్ను కాదా? అయితే మరి కన్ను ఎవరు? కన్ను వేరు, నేను వేరు. కన్ను నాది అంటే నేను. అలాగెళ్ళి తతో వివేక కర్తవ్య ప్రత్యేగాత్మ సదాత్మనం. ఈ రకంగా అది సదా ఉంది. ఈ సదా లేవు. ఏ సదా లేవు? ఇప్పుడు కన్ను ఉంది,
ఎల్లప్పుడూ ఉండదు ఇది. నిద్రపోతే కళ్ళు మూసుకుని పడుకుంటాం, చెవులు పనిచేయవు, కన్నులు పనిచేయవు. అంటే ఇంద్రియాలు ఎప్పుడు ఉపయోగిస్తే అప్పుడే పనిచేస్తాయి. ఆత్మ ఎప్పుడూ ఉంది. అంచేత ప్రత్యేగాత్మ సదాత్మనం. ఎప్పుడు ఉండేదాన్నేమో మరిచిపోయాం, ఎప్పుడో ఒకప్పుడు ఉండి మనకు ఉపయోగపడేటటువంటి దాన్ని తెలుసుకుంటున్నాం మనం. జలం పంకవద్యంతం పంకాపాయే జలం స్ఫుటం యథాబాతి తరాత్కాపి దోషభావే స్ఫుటప్రభ. అంటే నీటిలోని బురద కలిసిపోయినప్పుడు జలం పంకవద్యంతం, బురదతో కూడినటువంటి జలములో ఆత్మ యొక్క ప్రకాశం అంటే సూర్యుడు యొక్క ప్రకాశం స్వచ్ఛంగా ప్రతిబింబించదు. స్వచ్ఛమైనటువంటి జలంలోనూ ప్రకాశవంతంగా కాంతివంతంగా ప్రకాశం. అట్టి మాదిరిగా మన మనసు నిండా దృశ్యాలతోటి దృశ్య సముదాయంతో కూడుకున్న నిత్యము ఏదో ఒక ఆకారాన్ని కల్పన చేసుకుంటే తయారు చేస్తూ క్రియావంతంగా ఉంది. ఆత్మ ఎలా ప్రకాశించది? జలం పంకవజ్యంతం పంకాపాయే జలం స్ఫుటం యథాబాధి తదాత్కాపి దోషభావే స్ఫుటప్రభ. అంచేత మనసును శుద్ధం చెయ్యి. ముందు మనసును శుద్ధం చేయడానికి అభ్యాసం చెయ్యి. నువ్వు ఏది నిశ్చయించుకో, ఏది కావాలనుకో, ఏది వద్దనుకో, వదిలిపెట్టుకో. అలాగని చెప్పేసి నీ వ్యవహారాన్ని అంతటినీ కూడా అలా చక్కబెట్టుకుంటూనే సాధన చేయి. ఎప్పుడు మనసు స్పష్టంగా నిలిచిపోయిందో, కదలకుండా ఆగిపోయిందో, అప్పుడు నీ స్వరూపం స్వచ్ఛంగా తెలుస్తుంది. సాధన చేయడు మాటలతో తెలిసేసుకుందారనుకుంటాడు, అవ్వదు. పుస్తకాలు చదివితే తెలిసిపోద్ది అనుకుంటాడు, అవ్వదు. అలాగే చదవండి, పుస్తకాలు చదవండి, పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, ఎన్నైతే చెయ్యండి, మొత్తం మీద స్వచ్ఛంగా నీ మనసు శుద్ధం అవ్వాలి, నిశ్చలం అవ్వాలి. రెండు లక్షణాలు, శుద్ధం అవ్వాలి, నిశ్చలం అవ్వాలి. ఎంతవరకు మన మనసు నిశ్చలం అవ్వలేదో, ఎంతవరకు శుద్ధం అవ్వలేదు. శుద్ధం అవ్వడంటే జలంలో ఆ మట్టి తీసేయటం, బురదను తీసేస్తే మరి జలం ఏమైనట్టు? శుద్ధమైంది. శుద్ధమైతే చాలంతే. జలంలో ఉన్నటువంటి ఆ బురదను తొలగించేస్తే ఎలాగైతే జలం శుద్ధమైంది, అట్టి మాదిరిగా మనసులో ఉన్నటువంటి దృశ్యాన్ని తీసేస్తే మనసు శుద్ధం అయిపోయిందంతే. మనసు శుద్ధం లేదంటుంటాడు. మనసు శుద్ధం లేకపోవటం అంటే ఏంటి? మనసులో దృశ్య సముదాయం ప్రవేశించడమే. దృశ్య సముదాయం పోయిందనుకోండి, శుద్ధం అయిపోయింది. ఎప్పుడు మనసు శుద్ధమైపోయిందో అప్పుడు స్పష్టంగా ఆత్మ ప్రకాశించదు. అలాగా అసన్నివృత్తవుతూ సదాత్మనాస్ఫుటం ప్రతి తీరేతస్య భవేత్ ప్రతీశ తతో నిరాశ కరణీయవ సదాత్మన స్వద్వహమాది వస్తు. ఈ రకంగా ఆత్మస్వరూపం దర్శనం అవ్వాలంటే నిరంతరము సాధన చేసుకుంటూ, సాధనలో మనసును కదపకుండా నిశ్చలంగా ఎవడైతే చేస్తాడో అటువంటి వాడికి స్పష్టంగా, అంటే స్త్రీయా లేక పురుషుడా, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేటువంటిది ఏమీ లేదు. ఎవరు అభ్యాసం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది స్పష్టంగా తెలిసి వస్తుంది. అట్టి మాదిరిగా ఇప్పుడు మనం అదే విషయాన్ని తెలుసుకున్నాం. తెలిసినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం అభ్యాసం చేయాలి. ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా ఏకాగ్రతగా మనసును కదపకుండా నిశ్చలం చేసుకుని ఆ శ్వాసను గమనించు శ్వాస మనసు అయ్యేదాకా ప్రయత్నం చేస్తే స్పష్టంగా ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇది నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా ఏకాగ్రతగా శ్వాసను గమనించు ఉండండి. గుర్తుపెట్టుకోండి, గురుమంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రం 3 సార్లు, ఆ పని సోహం భావన, సోహం భావన పూజ. ఓం తత్సత్.